జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాలలో ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ విదేశాల నుంచి జన సైనికులు తరలి రావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గిన పిఠాపురం నియోజకవర్గం సభకు ఆతిథ్యం ఇస్తూ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందినందున జయకేతనం పేరుతో సభ నిర్వహిస్తున్నారు. స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. ఇక వివిధ నియోజకవర్గాల నుంచి జన సైనికులు కార్లు, బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాల్లో తరలి వస్తూ ఉండటంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇక 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, అదేవిధంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు, 7 చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్సులు సిద్ధం చేశారు. 1700 మంది పోలీసులకు సహాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ మమతాశ్రీ, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా 4 దిక్కులు పెక్కటిల్లేలా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 4 దిక్కుల నుంచి కూడా జన సంద్రం అయితే అందరూ పిఠాపురం వంకే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాల వేదికగా సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో అంటే 12వ జనసేన ఆవిర్భావ సభ అయితే జరుపుతా ఉన్నారు. దానికి జయకేతనం అని పేరు పెట్టారు. ప్రధానంగా చూసుకుంటే 12 ఏళ్లలో తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎక్కడా లేని 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 23 మంది 100 పోటీ చేస్తే 23 మంది కూడా గెలిచి 100% స్ట్రైక్ రేటింగ్ ఇచ్చిన ఈ నేపథ్యంలో ఈ సభకి ఇంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ప్రధానంగా దీనికి కావాల్సిన మౌలిక వసతులు, ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు అంటే ఇక్కడ ఏ సభకైనా సరే జనానికి డబ్బులు ఇవ్వాలి, కానీ ఈ సభలో డబ్బులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ సభకి స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉంటారు. ప్రైవేటు వాహనాలు వేసుకొని స్వచ్ఛందంగా తరలి వచ్చిన పరిస్థితి. ప్రధానంగా గోదావరి జిల్లాల నుంచి అయితే ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చారు. ఇటు ఉత్తరాంధ్ర నుంచి, అటు రాయలసీమ నుంచి, అలాగే గుంటూరు, విజయవాడ నుంచి కూడా పూర్తిగా అన్ని ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ సుమారు 2 నుంచి 3 లక్షల మంది ఆశీనులై సభ ప్రాంగణంలో ఉన్నప్పటికీ కూడా బయట కూడా ఇంకో 1.5-2 లక్షల మంది వరకు ఉండిపోయే అవకాశం కూడా ఉందని ఒక అంచనాకైతే వస్తున్నారు. సుమారు 200 మంది పైగా కూడా అక్కడ ఆశీనులు అవడానికి తగిన ఏర్పాట్లు, భారీ స్టేజ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే చూసుకుంటే ఆయన యొక్క అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు, ఆయన సిద్ధాంతాలకి తగినట్టుగానే ఎదర 3 ప్రధాన ద్వారాలు అంటే రావి సూర్యారావు కావచ్చు, డొక్కా సీతమ్మ కావచ్చు, బహదూర్ మహారాజ్ కావచ్చు, నాయకర్ కావచ్చు, వాళ్ళ పేర్లతోనే ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేసి ఆ ద్వారాల గుండానే పంపిస్తా ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేయడం, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం, అలాగే భోజనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇప్పుడు ఇంతమందికి భోజనం సరఫరా చేయడం అనేది కొంచెం కష్టతరమైన పని అయినప్పటికీ కూడా అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేశారు. తిరిగి ప్రయాణానికి వెళ్ళేటప్పుడు సుమారు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సుమారు 6-7 స్థలాల్లో పార్కింగ్లు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఇతరత్ర పార్కింగ్లు కూడా ఇటు కత్తిపూడి నుంచి చూసుకుంటే పూర్తిగా అన్ని ద్వారాలు కూడా పిఠాపురంకి చూస్తూ ఉన్నాయి. అటు అమలాపురం నుంచి కానీ, కాకినాడ నుంచి కానీ అన్ని సరౌండింగ్స్ కూడా ట్రాఫిక్ నిండిపోయిన ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు. అదే విధంగా చూసుకుంటే గ్రీన్ అండ్ క్లీన్ అంటే సభ ప్రాంగణానికి స్టార్ట్ అయ్యేయడానికి ముందు 50 ఎకరాలు ఎంత క్లీన్ గా ఉందో అనంతరం కూడా దానికోసం కమిటీ వేశారు. అనంతరం సభ అయిపోయిన తర్వాత రేపు ఉదయం అదే విధంగా క్లీన్ చేసి ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా సన్నాహాలు అయితే చేశారు. 500 మంది వాలంటీర్లు అయితే పెట్టారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఎవరైతే 1700 మంది వరకు కూడా పోలీస్ మెన్ ఉన్నారో పోలీస్ పవర్ కి ఈ 500 మంది వాలంటీర్లు కూడా సపోర్ట్ చేస్తూ కూడా సభలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ, ఎలాంటి యాక్సిడెంట్ ప్రమాదకరమైన సంఘటనలు కానీ చోటు చేసుకోకుండా కట్టడి చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఈ సభని మాత్రం చాలా గ్రాండ్ గా కూడా తీసుకున్నారు క్రియాశీలకంగా పవన్ కళ్యాణ్ అయితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఈ పాలన అంటే ఈ గడిచిన 9 నెలలు 10 నెలల పాలనలో కొన్ని విమర్శలు కూడా పూర్తిగా జరిగిన పరిస్థితి. అంటే సనాతన ధర్మం విషయం కావచ్చు, మొన్న ఇటీవల జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఇలాంటి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఈ స్టేజ్ మీద ఉంటుందని అందరూ భావిస్తా ఉన్నారు. మరింత రానున్న 2029కి రాష్ట్రంలో మరింత పటిష్టమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ సభ అత్యంత కీలకం కాబోతుందని రైట్ శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.